అమెరికా అప్పులు వాళ్ళ జీడిపి కంటే ఎక్కువ ఉన్నాయి. 31 ట్రిలియన్ డాలర్ల జీడిపి అయితే 39 ట్రిలియన్ డాలర్ల అప్పులు ఉన్నాయి. బ్రిటన్ దాని తర్వాత అలాంటి సంక్షోభం వైపుకే వెళ్తోంది. బ్రిటన్ తాజా లెక్క ఏంటి అంటే 2.7 ట్రిలియన్ డాలర్ల అప్పు ఉందట. ఇది వాళ్ళ జీడిపిలో 96% ఏకంగా. ఎట్ ద సేమ్ టైం అమెరికా, గ్రీస్ కూడా అట్లాంటి పరిస్థితే. అంటే వాళ్ళ ఆదాయంలో, వాళ్ళ వ్యాపారం లేదా టోటల్ జీడిపిలో హయ్యెస్ట్, జీడిపి కంటే ఎక్కువ అప్పులు ఉన్నటువంటి దేశాలు. ఇంకొక వైపున గ్రీస్ వచ్చేటప్పటికి వీళ్ళు బ్రిటన్ వాళ్ళు 111 బిలియన్ డాలర్లు వడ్డీ కిందనే చెల్లించాల్సి వస్తుందంట. బ్రిటన్ వాళ్ళు 111 బిలియన్ డాలర్లు. ఇందులో క్రమంగా యూకే గవర్నమెంట్ ప్రతి 12 రూపాయల్లో ₹1 ఇప్పుడు కంప్లీట్గా దీనికే ఇన్వెస్ట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ₹1 మిగులుతోంది అన్నటువంటి పాయింట్ చెప్పుకొస్తున్నారు అనమాట.